హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. క్వీన్ విక్టోరియా అలియాస్ అలెగ్జాండ్రినా విక్టోరియా 1837 నుండి 1901 వరకు యూకే రాణిగా, 1870 నుండి భారతదేశ సామ్రాజ్ఞిగా పాలించారు. ఆమె 63 సంవత్సరాల సుదీర్ఘ పాలనకు విక్టోరియా శకం అంటారు. పారిశ్రామిక విప్లవం, సాంస్కృతిక అభివృద్ధి మరియు బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ ఈ కాలంలోనే జరిగాయి. విక్టోరియా 1819 మే 24న లండన్ కెన్సిగన్ ప్యాలెస్లో జన్మించారు. ఆమె చిన్నతనంలో తల్లి సలహాదారుల పర్యవేక్షణలో చాలా కఠినమైన వాతావరణంలో పెరిగారు. ఆమె తండ్రి ఎడ్వర్డ్ డ్యూక్ ఆఫ్ టెంక్ అనే చిన్నతనంలోనే మరణించారు. తన 18వ ఏట 1837 జూన్ 20న ఆమె రాణిగా సింహాసనాన్ని అధిరోహించారు. 1840లో ఆమె తన బంధువైన ప్రిన్స్ ఆల్బర్ట్ను వివాహం చేసుకున్నారు. వారికి 9 మంది పిల్లలు పుట్టారు. 1861లో ప్రిన్స్ ఆల్బర్ట్ మరణించే వరకు వారిది అన్యోన్య దాంపత్యం. ఆ తర్వాత ఆమె జీవితకాలం నల్లటి దుస్తులనే ధరించారు. విక్టోరియా పాలన కాలంలో బ్రిటన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగింది. ఆమె తన పిల్లలను యూరోప్లో రాజకుటుంబాలకు ఇచ్చి గ్రాండ్ మదర్ ఆఫ్ యూరోప్గా ప్రసిద్ధి చెందారు. ఆమెకు తన భారతీయ గుమస్తా, మున్షీ అని పిలువబడే అబ్దుల్ కరీంతో ఉన్న అనుబంధం కూడా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. 1900 జనవరి 22న ఆమె మరణించారు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సమాచారాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.